ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలతో పాటు 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు దేవాదుల ఎత్తిపోతల పనులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఇంజనీర్లతో ప్రాజెక్టు పనులపై ఆరా తీస్తారు. ఈ ఏడాదికి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సిన పనులపై నేడు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మొదట హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ సీఎం వెళ్తారు. రెడ్యాలలో ఇటీవల చనిపోయిన బెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కన్నైగూడెంలో దేవాదుల ప్రాజెక్టుకు చేరుకుంటారు. దేవాదుల ఇంటెక్ వెల్తో పాటు గోదావరిలో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తారు. మల్టీ స్టోరేజ్ ఎత్తిపోతల పథకంగా చేపట్టిన జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పంతో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా పనుల వేగవంతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మల్టీ స్టోరేజ్ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ప్రాజెక్టులో గోదావరి నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నారు. మధ్యాహ్నం 3:30 సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టును సందర్శిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. మహబూబాబాద్కు మధ్యాహ్నం 2:30కు వచ్చినటువంటి సీఎం అక్కడ కాంగ్రెస్ నేత శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. పరామర్శించిన తర్వాత అరగంట పాటు అక్కడే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 3:30కి దేవాదుల ప్రాజెక్టుకు సీఎం వెళ్తారు. దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి పనుల పురోగతి, దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 2004లో మొదలైనటువంటి ప్రాజెక్టు ఇప్పటికీ దాదాపు దశాబ్ద కాలం పూర్తయినా 20 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కాకపోవడం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ దేవాదుల ప్రాజెక్టు మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా మంత్రులు దేవాదుల దగ్గరికి వచ్చి దేవాదుల క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఫేజ్ 3 పనులకు సంబంధించినటువంటి పురోగతిని ఆయన పరిశీలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పనులు పూర్తిగా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫేజ్ 3 వర్క్స్ పూర్తి చేయడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ ఆ పనులు ఇంకా పెండింగ్ లో ఉండడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ రోజు దేవాదుల ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. మధ్యాహ్నం 3:30కు దేవాదుల ప్రాజెక్టు దగ్గరకు వచ్చినటువంటి సీఎం అక్కడ నిర్మాణం చేసినటువంటి గోదావరి నది మీద నిర్మాణం చేసినటువంటి సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నీటి నిల్వన్నటువంటి నీటి సామర్థ్యాల వివరాలు తెలుసుకుని ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్టు దగ్గర పంపింగ్ హౌస్ ను పరిశీలిస్తారు. ఇంటేక్ దగ్గర ఎంత నీటి నిల్వ ఉంది, అక్కడ నుంచి ఎంత నీటిని లిఫ్ట్ చేయొచ్చు, ఫేజ్ 1 ఫేజ్ 2కు సంబంధించినటువంటి పనులు పూర్తయినా ఫేజ్ 3కి సంబంధించినటువంటి పనుల ఆలస్యం గల కారణాలు, దాని పనుల పురోగతికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తే ఆ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి పనులున్నాయి, ఎలా పురోగతి ఉంది, అధికార పార్టీ రైతాంగం కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది మీడియాకి సీఎం వివరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చినటువంటి హరీష్ రావు చేసిన కామెంట్ కూడా కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ వాజిద్